నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్లో 19 డివిజన్లుగా పోటీ చేస్తున్నాం. అదేవిధంగా మేయర్ అభ్యర్థిగా కూడా ఉన్న గౌరవనీయులు మాలా ఉద్యోగుల సంక్షేమ సంఘంకి వచ్చి మన సంఘం తరఫున వారికి మద్దతు తెలియజేస్తూ మీ ఓట్లు వేసి నన్ను గెలిపించుకొని మన మద్దతులకు రావడం జరిగింది. వారికి మన మాలా ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున వారికి మేడం దగ్గర సార్ దగ్గర వెయిట్ సార్ మన సంఘానికి వచ్చినటువంటి మేయర్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి రెడ్డి గారు, మరి నరేందర్ రెడ్డి గారు, మరి మనకి ఇది గర్వకారణం. మరి ఈరోజు మనందరూ తెలుసు నరేందర్ రెడ్డి సాబ్ నిజామాబాద్కి ఎన్నో సేవలు చేసేవాడు. ఈరోజు ఇంజనీర్ లైన్ ఎడ్యుకేషన్ పరంగా అన్ని కాలేజీ బాధ్యత ఓన్లీ ఇంజనీర్ కాలేజ్ అక్కడ నడుస్తున్నారు. మరి మనము మన పిల్లల్ని డెవలప్ చేసుకోకపోతే దానికి ప్రధాన పాత్ర ఉన్నది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఈ ఎలక్షన్లో కూడా మేడంని మనం గెలిపించుకున్నట్లయితే మరి మన వాడే కాదు నిజామాబాద్ మొత్తం కూడా డెవలప్ అయిందని ఆశిస్తున్నాము. ఎందుకంటే పవర్ఫుల్ పర్సన్ కావాలి. మరి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో కాంగ్రెస్ అభివృద్ధి కాబట్టి తను గెలిచినట్లయితే మేయర్ పీఠాన్ని ఆశించిన తర్వాత మనము మన సంఘానికి సంబంధించి కానివ్వండి, మరి మన జాతికి సంబంధించిన కానివ్వండి, వాళ్ళ ద్వారా మనం ఎన్నో పనులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మనము మన దగ్గర 70 ఇళ్ళు ఉన్నాయి. 70 ఇళ్లలో మేము 100% కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే సార్ గారికి తెలుసు, నరేంద్ర రెడ్డి గారికి తెలుసు, 100% ఈ మాల జాతి అంతా కూడా కాంగ్రెస్కే ఉంటుంది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా మేము కాంగ్రెస్ మనసులో కాంగ్రెస్కే ఓటేస్తాం. మాకు ఎన్ని అన్యాయాలు జరిగినాయి, ఎన్ని అయినా కానీ మళ్ళీ మేము వేసేది కాంగ్రెస్కి ఓటేస్తాము. కంపల్సరీ మిమ్మల్ని పెద్ద మెజర్తో మేము మా 19th వార్డులో కూడా గెలిపించుకొని నిజామాబాద్ మేయర్ సీట్లో మేము కూర్చోబెట్టినట్టు మేము శాశ్వత మేము అందరం కూడా దగ్గర 1000 ఓట్లు ఉన్నాయి. మా మాలలో ఈ 1000 ఓట్లు మన వార్డులో ఉన్నాయి. ఆ లిస్టు మాకు పంపించినట్లయితే నరేందర్ రెడ్డి సార్కి అన్నీ కూడా నేను టిక్కులు పెట్టేసి నేను పంపిస్తాను. కాబట్టి మీ అందరికీ, మన సంఘ సభ్యులందరూ కూడా నేను మనవి చేయడం ఏంటంటే, మరి మన దగ్గరికి వాళ్ళు వచ్చి మనల్ని ఓట్లు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనము మన యొక్క ఎఫర్ట్స్, శాయశక్తుల మన యొక్క కృషి, మనము మన పిల్లలై మన భార్యలై ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కే ఓటేసి కాంగ్రెస్ని పెద్ద మంచి మెజార్టీతోని, ఎందుకంటే మేయర్ క్యాండిడేట్ అంటే పెద్ద వార్డు, ఇది 6000 చిల్లర ఓట్లు ఉన్నటువంటి వార్డు కాబట్టి పెద్ద మెజార్టీతో మనం మేడంని గెలిపించుకున్నట్లయితే మన వార్డుకు సేవ చేస్తారు, మళ్ళీ నిజామాబాద్ కూడా సేవ చేస్తారన్న బాధ్యత. దాంతో నేను మీ అందరికి కూడా నేను చెప్తూ మనవి చేస్తూ మీరందరూ కూడా మరోసారి కాంగ్రెస్ ఓట్లు ఈ సంఘంలో కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆర్మూర్ నియోజకవర్గం, తర్వాత పాల్గొండ నియోజకవర్గం, భోజపల్లి నియోజకవర్గం, ఇటు రూరల్ నియోజకవర్గంలో ఉద్యోగ రీత్యాకి ఇక్కడ మేము ముందు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ సంఘం మెంబర్లు కూడా నాట్ ఓన్లీ మన 19 డివిజన్, ఇప్పుడు 36 డివిజన్లో ఉన్నారు, 39 డివిజన్లో ఉన్నారు, 40 డివిజన్లో ఉన్నారు, 20 డివిజన్లో ఉన్నారు, 21 డివిజన్లో కూడా మా సంఘ సభ్యులు కూడా అక్కడ అందరూ ఉన్నారు. అందరికీ కూడా చెప్పి మీకు ఓట్లు వేయించేసే బాధ్యత మేము సంఘం వల్ల తీసుకుంటున్నాము. అదేవిధంగా మా సంఘంలో అదేవిధంగా మాకు మా సంఘం యొక్క కొంచెం డెవలప్మెంట్ కొరకు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నేను మీ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నిజామాబాద్ మన మున్సిపాలిటీలో మన కార్పొరేషన్లో 5 ఎస్సీ వాళ్ళకు సీట్లు రిజర్వేషన్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మా మాల సామాజిక వర్గంకు 3 సీట్లు ఇవ్వడం జరిగింది, ఎక్కువ ఇవ్వడం జరిగింది. దాని తరఫు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము ధన్యవాదాలు, మా మానవోద్యోగుల సంఘం నుంచి ధన్యవాదాలు చేస్తున్నాము. యాక్చువల్గా మాకున్న 15% రిజర్వేషన్కు 9 రావాలి, కానీ ఆ రిజర్వేషన్ ఏ విధంగా జరిగింది కానీ 5 ఇచ్చితో మాకు 3 ఇచ్చిందో దానికి కూడా మేము ధన్యవాదాలు చేసుకున్నాము. అయితే మా యొక్క సంఘము మేము
అందరం డబ్బులు వేసుకొని ఒక రూపాయి 2 రూపాయలు అట్లా వేసుకొని ఈ సంఘము మేము కట్టుకోవడం జరిగింది. ఆ సంఘంకు కూడా కొంచెము ఆర్థికంగా కొంచెం మాకు ఇబ్బంది ఉన్నది కాబట్టి ఈ తరఫు నుంచి కూడా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ మన ఓటు, కాంగ్రెస్కే మన ఓటు, కాంగ్రెస్కే మన ఓటు. దాదాపు మోర్ దెన్ 35-40 సంవత్సరాల నుంచి ఈ స్వామిదాస్ అయితే ఒకసారి నా చిన్న ఒక ఇల్లు వారే కొన్నాను. నాకు అవునంటే మీరు కూడా జ్ఞాపకం లేదు నాకు. దండేశ్వర్లో హౌసింగ్ బోర్డులో అప్పటి నుండి పరిచయము. ఈ మంచి మాకు మంచి పార్టీ రిలేషన్ ఉంది. సో ఇందాక చెప్పినట్టు మనము మానసము తరఫున ఏవైనా సమస్యలు ఉంటే తప్పకుండా ఆ సమస్యలన్నీ కూడా మనం అన్ని ప్రతి సమస్యలను నోట్ చేసుకొని తర్వాత వాళ్ళందరికీ పరిష్కరిస్తాం. మీరు అన్నారు ఇందాక సంఘ భవనం నిర్మాణ కార్యక్రమం ఉంది, వాటికి కూడా మన సహాయం తప్పకుండా తర్వాత అందిస్తాం. మా యొక్క 19th వార్డే కాదు, ప్రతి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరందరూ కూడా ప్రతి వార్డులో మీ సంఖ్యాబలం ఉంది. మీరందరూ కూడా మా క్యాండిడేట్లను బలపరిచి మంచిగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే తప్పకుండా మనకు మేయర్ సీట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంకా ఇంపార్టెంట్ అయితే మీ అందుబాటులో మనకు దగ్గరగా మీ పక్కన మీకు అంటే మా 19 వార్డులో ఉన్న అభ్యర్థికి మేయర్ సీటు అధిష్టాన వర్గం డిక్లేర్ చేసింది. అది మనకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే నేరుగా ఏ సమస్య ఉన్నా మేయర్ సాల్వ్ చేస్తుంది. అలా కాకుండా మేయర్ లేకున్నట్టయితే వేరే వార్డు మెంబర్ అయితే వార్డు మెంబర్ పోవడం వాళ్ళు కలవడం ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్. సో ఏదేమైనా తప్పకుండా మీ అందరికీ కూడా మా సహాయ సహకారం ఉంటాయి. మా యొక్క మండపం ఏంటంటే తప్పకుండా మా శ్రీమతి గారిని గెలిపించండి, అందరు కాన్సెప్ట్ చేయండి. మరి అందరూ ఓటర్ పరంగా చూస్తుంటే ఎక్కడ చూసినా మన ఓటర్లు ఇన్ని ఉన్నాయంటున్నారు. కానీ లిస్టు మేము చాలా స్టడీ చేస్తే వార్డు వైజ్ చూస్తున్నట్టయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన సంఖ్యాబలం ఉందో ఆ బలము అంత రూపంలో కనిపించడం లేదు. మరి గతంలో ఆ ఓట్లు ఎక్కడ పోయినాయి ఏమైనా తెలియదు. సో అది కూడా మీరు అందరూ కూడా బికాస్ యూ ఆర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్. సో యూ కెన్ అసెర్టైన్ వాట్ ఆర్ ద నంబరింగ్ అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అండ్ వేర్ ఇట్ ఈస్ బీయింగ్ గోయింగ్ టు పోస్ట్ లాస్ట్ ఇట్లా. ఇక స్వామిదాస్ మీరందరూ కూడా మంచిగా నీట్గా మీకు లిస్ట్ ఇస్తాము. నేను ఒక వాళ్ళకు కూడా కమ్యూనికేట్ చేస్తాము. చేసి దాని ద్వారా ఈజీ ఓటింగ్ అయిపోతుంది. ఓటింగ్ అంటే దొరకకుండా అక్కడ పోయినా ఇక్కడ పోయినా అసలు జరిగితే మిస్ అయిపోతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీసీసీ ఫోన్ చేస్తాను అర్జెంట్ రమ్మంటున్నాను. పూర్వకమైనటువంటి నమస్కారం. ఈ స్థలాన్ని కూడా గౌరవ మాజీ పెద్దలు డి శ్రీనన్న గారి నేతృత్వంలో మీకు ఇక్కడ కేటాయింపు చేయడం జరిగింది. శ్రీనన్న పట్ల మీరు చూపెట్టిన ఆదరాభిమానం, కాంగ్రెస్ పార్టీకి మీరు చేయూతనిచ్చిన మూలంగా ఇప్పటివరకు మేము అధికారంలో ఉండి ప్రజల సంక్షేమానికి మా వంతుగా పాటుపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఈ నగరాన్ని మన ఎంపీ గారు ఒక ఆకు రౌడీలాగా విద్వేషాలను సృష్టించి విభేదాలతోటి అధికారంలోకి రావాలనుకుంటుందో, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభివృద్ధి అనే మాటతోటి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో వస్తుంది. కాబట్టి మీరు విఘ్నులు, వివేకులు, అత్యంత సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఏ విధంగా అభివృద్ధి అవుతుందో దీనికి నిదర్శనం మీ యొక్క ఈ భవన నిర్మాణమే. కాబట్టి మేము ప్రతి అభివృద్ధిలో మీకు సహాయ సహకారాలు అందించడానికి మన మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ నగర అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించి కష్టపడి ఇదాన్ని అభివృద్ధి చేసుకుందామని అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ వ్యక్తులు లేరు. కాబట్టి మీరు మీ పవిత్రమైన ఓటుని మీ బంధుమిత్రులకు, మీ శ్రేయోభిలాసులకు, మీ యొక్క సభ్యులందరికీ కూడా తెలియజేసి ఈ నగరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కోసం కృషి చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
ఇక్కడ అనేక రకాలైనటువంటి సమస్యలని కాంగ్రెస్ హయాంలో అండర్ గ్రౌండ్ని పూర్తి చేసుకొని 12 సంవత్సరాలైనా కానీ దాని గురించి ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడుతున్న సందర్భం లేదు. మరి ఎంపీ గారు విద్వేషాలు సృష్టిస్తున్నారు, కానీ కేంద్రంలోని ప్రభుత్వాలు ఏవైతే ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ సిటీ కానీ, రైల్వే ప్రాజెక్టుల విషయాల్లో కానీ, రోడ్డు నిర్మాణాల విషయాల్లో కానీ, విద్య విషయంలో కానీ ఏ విషయంలో కూడా పట్టింపు లేకుండా కేవలం ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణితో ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించి మీరు శమంత మేడం గారిని ఈ 19వ డివిజన్తో పాటు నగరంలోని ప్రతి డివిజన్లో మీ యొక్క మిత్రులు స్నేహితులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ని బలపరిచి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నా. ధన్యవాదాలు. జై కాంగ్రెస్. జై 19వ వార్డు నుంచి కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళ ఆదేశాల మేరకు నాకు ఇక్కడ పోటీ చేయడానికి ఇచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ మనం 19వ వార్డు అందరూ కూడా చేతులు కాంగ్రెస్ ఓటేసి గెలిపిస్తే తర్వాత మనము అన్ని ముందుకు వచ్చని మీకు విన్నపం చేస్తున్నాను. గెలుస్తున్నారు మేడం.